ఇది ఒక్క నిమిషం సాగర్ గారు, రామకృష్ణ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నది ఏమంటారు, ఎవరు చంపారో ఎవరు చంపించారో పులివెందుల పూలంగళలో అడిగినా చెప్తారు అని చెప్తారు. యా ట్రూ. ఇది ఎవరు చంపించారు, ఆడా మగా పక్కన పెట్టండి, ఎవరు చంపించారు, చంపింది ఎవరు, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఇదంతా అందరికీ తెలిసిన స్టోరీయే. దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది సిబిఐ. సిబిఐ ఏం చేసింది, ఒక దశ వరకు వచ్చింది, ఎక్కడ దాకా, అవినాష్ రెడ్డి వరకు వచ్చింది. అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది, నాట్ ఈవెన్ టచ్ హిమ్, టచ్ చేయలేకపోయింది కదా. టచ్ చేయలేక ఆయన మీద కేసు పెట్టారు కోర్టు ప్రెమిసెస్లోనే. ఆయనకి బెయిల్ ప్లస్ అరెస్టు బెయిల్ అక్కడికక్కడే అయిపోయిందా. సో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడానికి చూస్తూ ఉంటే ఇక ఈ కేసుని దర్యాప్తుని అక్కడితో ఆపేసి ఆ పైకి వెళ్లకుండా చేసే ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది అనుకోవచ్చునా? సార్ వెంకటకృష్ణ గారు ఒకటి బాగా అర్థం చేసుకోవాలి సార్. ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క చరిత్ర. అటువంటి వ్యక్తి హత్య గావించబడితే దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి కేసు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కలగజేసుకున్నటువంటి కేసు ఈ విధంగా అయిపోతుంది అంటే దీన్ని ఆపుతున్న వ్యక్తి బలం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి ఎంత బలమైన వాడో, అతనికి ఉన్నటువంటి మూలాలు ఎంత గట్టివో అది ఆలోచించాలి ప్రజలు. అంటే దేశంలో ఉన్న అత్యున్నతమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా కలిసి కూడా నా ఎంట్రీకి పీక్లేవు అన్న చందాన ఈరోజు సామాన్యమైనటువంటి మానవులకు ఒక సంకేతం వెళ్ళిపోయింది అంటే అది ఎవరి దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడ అంటున్నాను సార్, ఈ కేసులో డైరెక్ట్ విట్నెస్లు ఎవ్వరూ లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. వివేకానంద హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు. కేవలం ఇట్ ఈస్ రెస్ట్ అపాన్ ది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. మా పరిభాషలో చెప్పాలంటే, న్యాయ పరిభాషలో చెప్పాలంటే ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ పైన ఆధారపడి. దాంతో పాటు హత్యలో నేరుగా పాల్గొన్న నిందితుల యొక్క డైరెక్ట్ వాంగ్మూలము, అప్రూవల్ గా ఇచ్చిన వాంగ్మూలం. అప్రూవ్డ్ అది ఎప్పుడు పనిచేస్తుంది, రిమైనింగ్ ఎవిడెన్స్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అది సపోర్ట్ చేస్తుంది. అదర్వైజ్ ఆ ఎవిడెన్స్ కూడా మొత్తం రిలే అవ్వడానికి కూడా కోర్టులు సమ్మతించవు. ఇక్కడ ఏం చేయాలి సిబిఐ వాళ్ళు, ఇప్పుడు అప్రూవ్డ్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి లీడ్ని పట్టుకొని ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, ఆ చైన్ ఆఫ్ లింక్స్ అన్ని కూడా వన్ బై వన్ అటాచ్ చేసుకుంటూ ముత్తాయి దగ్గరికి వెళ్ళి ఫిక్స్ చేయాలి కేసు. ఇక్కడ ఏం జరిగింది, చాటరింగ్, అదేమంటారంటే స్క్రంబ్లింగ్, విచ్చలవిడిగా ఇసిరి పారేశారు. ఒక్కొక్క ముక్క ఉత్తరం పడింటే ఒక ముక్క దక్షిణం పడింది, ఒక ముక్క తూర్పును పడింటే ఒక ముక్క పడమర పడింది. వేర్ ఈస్ ది లింక్ ఇన్ బిట్వీన్ ది ఆల్ ది సర్కమ్స్టెన్సెస్? ఇక్కడ కోర్టు పరిభాషలో కోర్టు తీర్పులు ఎందుకు ముద్దాయిలకు వాళ్ళందరినీ కూడా కేసులు కొట్టేస్తుంటారంటే ఇటువంటి చర్యల వల్లే. ఒకటి గమనించండి, ఆమె భారతి గారు విజయలక్ష్మి గారితో కలిసి సునీతారెడ్డి గారు కలిసినప్పుడు ఏం చెప్పింది ఆమె, మీరు సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్లో ఉండండి, ఆయన అన్ని చూస్తాడు, మీరు ఆయన చెప్పినట్లు వినండి అని చెప్పిన తర్వాత 2 రోజుల్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చాడు డైరెక్ట్గా. ఈయన స్వయంగా మా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా క్లీన్ చిట్ ఇచ్చాడు. రెండో అంశం ఏంటంటే, ఎప్పుడైనా సిబిఐ కానీ ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయబోతున్నారు అన్న లీక్ ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పోలోమని ఢిల్లీకి వెళ్తాడు. అక్కడ రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా ఒరగబెట్టాడా, అది కాదు. కానీ ఆయన ఢిల్లీకి వెళ్ళేది దేనికోసము, అవినాష్ రెడ్డి గారి యొక్క అరెస్ట్ను ఆపడం కోసం. ఎస్, అది కల్లార చూసాం, ఆగిపోయింది. స్వయంగా సిబిఐ వాళ్ళు హైకోర్టు ముందర చెప్పారండి, ఎస్ వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ అవినాష్ రెడ్డి బై టుమారో అండి. టుమారో అన్నారు, ఏమైంది, కాలేకపోయింది. అంటే ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, ఒక బలమైనటువంటి వ్యవస్థ నిర్మించుకున్నాడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కట్టిన కోట
అది కరెన్సీ కోట అందామా, లేకపోతే డైమండ్స్ తో కట్టిన కోట అందామా, లేకపోతే బంగారు వెండితో కట్టుకున్న కోట అందామా, దాన్ని ఛేదించడానికి మన దగ్గర సరైనటువంటి వెపన్స్ లేవు. ఆ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, దాని అమ్మాయి దాని మొగుడు ఇంకెవరైనా కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వెంకటకృష్ణ గారు, సామాన్య ప్రజలకు ఈ దేశంలో న్యాయ పరిపాలన సక్రమంగానే అమలవుతుందన్న భావనైనా కలిగించగలగాలి. ఇటువంటి కేసుల వల్ల, ఇటువంటి విచారణ వల్ల సామాన్య మానవుడికి న్యాయం పట్ల, న్యాయ వ్యవస్థ అనట్ల, న్యాయం పట్ల ఒక రకమైనటువంటి ఒక నిర్లిప్తత, ఏముందిలే ఇంతే కదా చెప్పేస్తున్నారండి. మీరు అన్నారు కదా, పులివెందుల్లో చిన్న పాల ప్యాకెట్ వేసుకునే కుర్రాడు కూడా, ఎవరు చంపారయ్యా? వైఎస్ వివేకానంద రెడ్డి. ఎందుకు చంపుతారు? ఎంపీ సీట్ కోసమే కదా. అదే కదా మెయిన్ గొడవ. మరి ఎంపీ సీట్ కోసం చంపినది ఆడ ఎవరు చంపించే అవకాశం ఉంటుంది? ఇంకా ఆమె సునీత రెడ్డి గారు చెప్తున్నారు దాని సమాధానం, నా బంధువులే, నా రక్త బంధువులే. ఎట్లండి, ఎంత ఘోరంగా నరికి 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 చంపితే సుమారుగా 7-8 గొడ్డలి పోట్లు, కత్తిపోట్లు ఆ బాడీ పైన ఉంటే గుండెపోటు అంటూ కథలల్లినటువంటి సాక్షి యాజమాన్యానికి, అదేవిధంగా తర్వాత దాన్ని ఏం చేశారు, నారాసుర రక్త చరిత్ర అంటూ ఒక కాంప్లైంట్ తీసుకున్నారు. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డికి ఉన్న అక్రమ సంబంధాల వల్ల చంపి ఉండవచ్చు అని ఒక కథనము వండి వార్చారు. ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడే చంపించాడంటూ ఒక కథనం అల్లాడు. రకరకాల కథనాలన్నింటినీ వండి వార్చుతూ ప్రజల నెత్తిన కుమ్మరిస్తూ సాక్షి మీడియా అంత హంగామా చేస్తుంటే ఆ యాజమాన్యాన్ని పిలిచి ఒక్క మాట అడగలేదు సిబిఐ. మీకున్నటువంటి కనీసము ఒక్క నోటీస్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఆ కడప సాక్షి బ్యూరో లాంటి వాళ్ళకి కానీ ఇచ్చి, ఎందుకు ఈ విధమైనటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిష్ చేశారని ఒక్క వివరణ కూడా తీసుకున్నటువంటి ఆ ఛార్జ్ షీట్ అశాంతం ఎక్కడా కూడా లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఈ రోజు హడావుడిగా ఈడీ వాళ్ళు చేసి ఎటువంటి అథెంటికేషన్, నేను అంటున్నాను ఇది జస్ట్ ఏ పాంప్లెట్, నాట్ ఏ ప్రొసీజర్ పేపర్, ఇట్స్ ఏ జస్ట్ పాంప్లెట్. అటువంటిది ఏదో పెట్టారు, చూసాము, 25 లక్షలు 24 లక్షలు కామన్, ఇవన్నీ కూడా. కానీ సిబిఐ వాళ్ళు కేసు క్లోజ్ చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ రెండింటిని కోర్టు యాక్సెప్ట్ చేసి ఈ రోజు పర్టికులర్ గా ఆ కేసు ఎందుకు పోస్ట్ అయిపోయింది? ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం కోసం. ఈ రోజు వివేకానంద రెడ్డి కేసు తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో పోస్ట్ అయితే, మరి ఈ రోజు హడావుడిగా ఈడీ వాళ్ళు 6 చోట్ల 7 చోట్ల ఈ విధమైన చర్యలు చేశారు. బహుశా ఏదైనా పట్టుకోగలిగితే, నేను అంటున్నది ఏంటంటే, ఎటువంటి విచారణలో అయినా కొంచెమైనా సునీత గారి కన్నీటి బొట్టును తోడ్చగలిగేటువంటి సాక్ష్యాధారాలు కొంచెమైనా దొరికితే, ఆమె ఎవరిని అంటే మీరు అన్నది నిజంగా కూడా ఈ దర్యాప్తులో ఏదైనా కనీసం ఏదైనా దొరికితే, కొండను తవ్వి ఎలుక కాదు కదా బొద్దింక దొరికినా సంతోషమే. కానీ 5 సంవత్సరాలుగా అసలు నేరాన్ని దర్యాప్తు చేయడమే పనిగా పెట్టుకునే సిబిఐ ఏమీ చేయలేక, ఎవరిని టచ్ చేయలేక చేతులెత్తేసి పోయింది కదా. కేవలం ఎకనామిక్ అఫెన్సెస్ మాత్రమే దర్యాప్తు చేసే ఈడీ ఏం చేయగలుగుతుందండి? ఏం చేయగలుగుతుంది ఈడీ? అదే అందుకే నేను ముందే చెప్పాను వెంకటకృష్ణ గారు, ఆ యాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటో చెప్పాను. కేవలం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య శిక్ష చేసేటువంటి పవర్ ఉన్నటువంటి ఈడీ కోర్టు, మళ్ళీ కొంతమంది 10 years అంటారు, అది మళ్ళీ పార్ట్ 2 కింద పడుతుంది. అంటే నార్కోటిక్ డ్రగ్స్ ఉంటేనే 10 years ఉంటుంది. ఇటువంటి వాటిల్లో కేవలం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య శిక్ష చేసేటువంటి పవర్ ఉన్నటువంటి ఒక బోర్డు, అది నాట్ అట్ ఆల్ కోర్టు కూడా కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది. ఇక్కడ ఒక విషయము శ్రీనివాస్ గారు,